నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో చాలా మందికి ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఇక యూత్కి అయితే మస్తు ఆలోచనలు ఉంటాయి. మనం రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలా వద్దా, అసలు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే మరి మనకి అంత రిటర్న్ వస్తుందా రాదా, అండ్ ప్లాట్సే కానీ ఫ్లాట్సే కానీ కొనాలంటే ఎట్లా, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏంటి అసలు హైదరాబాద్లో అసలు ఇన్వెస్ట్ చేయొద్దా? ఎందుకంటే ఇప్పుడు మరి ఏపీలో అమరావతి రాజధాని అయిన తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంకు ఏమంటారు కిందికి వెళ్ళిపోతుంది, అక్కడ భూమి పెరుగుతుందని ఇట్లా 1,00,000 టెన్షన్స్ అయితే ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళే వాళ్ళే కానీ, భూములు కొనుక్కునే వాళ్ళు కానీ, ఫ్లాట్స్ ప్లాట్స్ ఇట్లా చాలా మందికి అయితే అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఆ సందేహాలన్నిటికీ మంచిగా ఆన్సర్ చెప్పడానికి, మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సంకల్పం వాసు గారు. సో వారిని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసేసుకుందాం. సో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎట్లున్నారు? సూపర్ అండి. సో ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అంటే భూమి పడిపోయింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, లేదు సూపర్ ఉంది బాగానే ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చూస్తే హైదరాబాద్లో ఒక ఏమంటారు 100 ఫ్లోర్స్తోని ఒక కాంప్లెక్స్ రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. దానివల్ల మరి హైదరాబాద్కి గొప్ప వైభవం వస్తుందా రాదా, అసలు ఏంటి? అంటే ఓపెన్గా యూనివర్సల్ ఫ్యాక్ట్ మీ ఛానల్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, హైదరాబాద్ గత 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా మందగించిందండి, పడిపోయిందండి. చాలా మంది బిల్డర్స్ లాస్ లో ఉన్నారు, చాలా తక్కువ రేటుకే బిల్డర్స్ కోట్ చేస్తున్నారు, కొనేవాడు లేడు, నెక్స్ట్ అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. చాలా ఇబ్బందుల్లో ఉంది నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్ లో మేము యాజ్ ఏ అడ్వైజర్ గా ఉంటాము, ఏజెంట్ గా ఉంటాము, మార్కెట్ లో ఉంటాము, అదే మెంటర్ గా కూడా ఉంటాము. అయితే మేము చాలా మంది బిల్డర్స్ అందరూ స్ట్రగుల్స్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దీనికి పోటీగా ఏమొచ్చింది, అమరావతి వచ్చింది. ఇంతకు ముందు అయితే అమరావతి గత 5 years వేరే ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక నార్మల్ గా ఉండేది. ఇప్పుడు అలా కాదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే బాబు గారు అది చేశారు, బాబు గారు ఇది చేశారు, బాబు గారు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. అప్పుడు పెట్టే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే, అరే ఇక్కడ పెట్టే బదులు అమరావతిలో పెట్టుకోవచ్చేమో అనే ఒక డైలమాలో ఉంటారన్నమాట. ఓ రకంగా కన్ఫ్యూజన్ అనమాట. అయితే మీకు నాకు తెలియదు కాదు, మన ఆడియన్స్ కి తెలియదు కాదు, హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ. అయితే ఇప్పుడు 2 years పడిపోయింది, ల్యాండ్ రేట్లు తగ్గిపోయి, అలాగే మనకి ఫ్లాట్ రేట్లు తగ్గిపోయి, కొనేవాడు లేడు, చాలా మంది స్ట్రగుల్స్ లో ఉన్నారు. ఇంకోటి ఏజెంట్లు కూడా చాలా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కొన్ని లక్షల మంది బతుకుతున్నారు రియల్ ఎస్టేట్ మీద, ఎంతో మంది వలస వచ్చి కూడా బతుకుతున్నారు. సో అలాంటి వాళ్ళందరూ స్ట్రగుల్స్ లో ఉన్నారు. అయితే దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఒక మోటివేషన్తో అనొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలనొచ్చు. ఎందుకంటే మన తెలంగాణకి ఒక వెన్నెముక లాంటిది రియల్ ఎస్టేట్ అండి. లిక్కర్ నుంచి లేదా సాఫ్ట్వేర్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి రెవెన్యూ వస్తుంది. హైయెస్ట్ రెవెన్యూ ఎందులో నుంచి వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. అయితే ఈ ఇంపాక్ట్ అంతా దేని మీద పడుతుంది? మన ఏదైతే ప్రభుత్వం తెలంగాణలో ఉందో రేవంత్ రెడ్డి సర్కార్ మీద పడుతుంది. అయితే ఆయన తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ఎలా ఆలోచించాలి రియల్ ఎస్టేట్ని మళ్ళీ అమరావతితో ఖచ్చితంగా పోటీ పడాలి. అది గురి శిష్యులు అంటారో లేదంటే ఇంకేమంటారో అనేది ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. అయితే ఈయన యొక్క మోటివేషన్ లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి న్యాయం చేయాలనో లేదా తెలంగాణని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 100 floorలు ఒక మెగా కాంప్లెక్స్ అనేది కోకాపేటలో రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కోకాపేటలో చూసాం ల్యాండ్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం గతంలో చూసాం. అయితే కొంతమంది ఏమన్నారంటే అది ట్రాష్, కోకాపేటలో అంత లేదు, అది కావాలని అట్లా చేశారు, అంత వాల్యూ అయితే లేదు అని చెప్పేసి అన్నారు. అది నిజం అంటారా? మరి దానివల్ల కూడా చాలా మంది ఆలోచనలు పడిపోయారు, అమ్మో ఇంత కాస్ట్ ఉందా, మనం కొనగలుగుతామా కొనలేమా అని చెప్పేసి అట్లా కూడా కొంతమంది వెనక్కి తగ్గడం వల్ల కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు కదా. అంటే 100% అందులో నిజం ఉంది. అయితే ఇక్కడ కోకాపేటలో ఎకరం 100 ఎకరాలు చెప్తున్నారండి, అది నిజం కాదు. ఎకరం 60 acres 60 crores కి 70 crores కూడా వెళ్తుంది. మరి 100 కోట్లు అయితే లేదు. అయితే ఇప్పుడున్న మందగమనం ప్రకారం తగ్గిపోయింది అనమాట, తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ పెరగడానికి కారణం ఏంటంటే చెప్తున్నానండి, పెరగడం అంటే ఏంటి 5% అంటే ఇప్పుడు పుంజుకుంటుంది, ఇంకా పెరగలేదు రేట్లు. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది రేవంత్ రెడ్డి సర్కారు ఒక మోటివేషన్గా తీసుకున్నారనమాట. అయితే ఏంటి, ప్రజలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతే రెవెన్యూ పడిపోద్ది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడిపోతాయి, అన్నీ పడిపోతాయి అనమాట. మొత్తం అన్ని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. అయితే ఏంటి, డెవలప్మెంట్ చెయ్యాలి. అయితే ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఒక ప్రధానంగా 3 డెసిషన్స్ తీసుకున్నారండి హైదరాబాద్కి సంబంధించి. ఒకటి మనకి నియోపోలిస్ అని కోకాపేట వైపు ఒకటి అది రెడీ కన్స్ట్రక్షన్ లో అవుతుంది. దాంతో సమానంగా 100 ఎకరాల్లో మెగా ఇంకొక కాంప్లెక్స్ అనేది రాబోతుంది. అది ఒకటి రాబోతుంది. నియోపోలిస్ కూడా ఉంది. అలాగే దాంతోపాటు మన షాదనగర్లో త్రిబుల్ ఆర్ మీద కూడా దృష్టి పెడుతున్నారు.
బేసిక్గా త్రిబుల్ ఆర్ అంటే ఏంటి, మనకి 3 రింగ్ రోడ్లు ఉంటాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు మనం ఇది ట్రిపుల్ ఆర్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ ఏమో రీజనల్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్. అయితే రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడైనా ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. అయితే మన రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేశారు, రీజనల్ రింగ్ రోడ్ మన షాద్ నగర్ వరకు రింగ్ రోడ్ ఉంది, ఇంకొక 10 కిలోమీటర్లు ముందుకు పెట్టి, అంటే జడ్చర్ల వరకు, అంటే 10 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లి రింగ్ రోడ్ని కాస్త ఇలా పెట్టారు. అంటే ఏంటి, రింగ్ రోడ్డు ఆ యొక్క షాద్ నగర్ అంటే ఆయన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కదండి. అయితే ఏంటి, ఆ రింగ్ రోడ్ ఇంకొక 10-20 కిలోమీటర్లు ముందుకు పెడితే ఆ చుట్టుపక్కల ల్యాండ్లన్నీ హెచ్ఎండిఏ చేసేస్తారు. అవును, రైట్. అంటే ఎక్కువ షాద్ నగర్ హెచ్ఎండిఏ అవకాశం అయింది, అంటే హైదరాబాద్ విస్తీర్ణం పెరిగినట్టు అనమాట. అయితే అప్పుడు ఏంటి, రింగ్ రోడ్డు దాని మీద కూడా లాంగ్ టర్మ్ విజన్ తో వర్క్ చేస్తున్నారు. రెండోది ఏంటి, ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ అలాగే 100 ఎకరాలు, అది నెక్స్ట్ 100 ఎకరాలతో మెగా కాంప్లెక్స్ అనేది చేస్తున్నారు. అలాగే ఇంకొక రెండోది ఏంటంటే మహేశ్వరం మీద కూడా ఆయన న్యూయార్క్ లాగా తలపించే విధంగా కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అది కూడా మాటలు అవుతున్నాయి. సో అక్కడేంటి, మొత్తం సెజ్ కంపెనీస్ కానివచ్చు, ఐటీ ఇండస్ట్రీ కానివచ్చు, యూనివర్సిటీస్ కానివచ్చు, హాస్పిటల్స్ కానివచ్చు, ఒక న్యూయార్క్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా పెట్టే ప్రయాణంలో ఉన్నారు మన రేవంత్ రెడ్డి సర్కార్. దాంతో ప్రమేయంగా ఇంకేంటి, మెట్రో, హైదరాబాద్ మెట్రో 10 కిలోమీటర్లు పెంచుతున్నారు. ఇటు సైడ్ మనకి ఎల్బీ నగర్ నుంచి ఇంకొక హయత్ నగర్ వరకు 10 కిలోమీటర్ల వరకు పెంచుతున్నారు. ఎల్బీ నగర్ వరకు, ఇటు సైడ్ షాద్ నగర్ వరకు, ఇటు సైడ్ షాద్ నగర్ వరకు మెట్రో, ఇటు సైడ్ కూడా మన ముంబై హైవే నుంచి కూడా పటన్ చెరువు ఇంకా దాటి కూడా పెంచుతున్నారు అనమాట. అయితే ఏంటి, ప్రజలకి మెయిన్ ఏం కావాలి, ఎయిర్వే కావాలి, రోడ్వే కావాలి, రైల్వే కావాలి. సో మెయిన్ ఏంటి, ఎప్పుడైతే మెట్రో పడిందో ఇటు సైడ్ ఎల్బీ నగర్లో ఉన్న మెట్రో అక్కడికి వెళ్ళింది అనుకో, హయత్ నగర్ వరకు వెళ్ళింది అనుకోండి, ఎవరైనా రావాలంటే మన అమీర్పేటలో కానీ జూబ్లీస్లో అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 30 మినిట్స్లో 40 మినిట్స్లో వచ్చేస్తారు. హ్యాపీగా కార్లో బైక్లో వచ్చే బదులు ఇదంతా అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతాయి. ఇది త్రిశూల వ్యూహం అంటారు, నాకు తెలిసి మటుకు దీని పేరు ఏంటంటే త్రిశూల వ్యూహం. ఈ వ్యూహం ఏంటి, మెట్రో, అలాగే మహేశ్వరం, అలాగే త్రిబుల్ ఆర్, అలాగే కోకాపేట. సో ఇన్ని రకాలుగా పెట్టేది. ఓకే, హైదరాబాద్ రేట్లు అనేది తగ్గిపోయింది, కానీ దాన్ని పుంజుకోవడానికి హైదరాబాద్కి ఓన్ కెపాసిటీ ఉందని చెప్తున్నాను నేను బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అండి, వైజాగ్. నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ చేస్తాను, వైజాగ్లో చేస్తాను, అలాగే తెలంగాణలో కూడా చేస్తాను. గతంలో 6 months నేనే చెప్పాను హైదరాబాద్లో కొనద్దు, అందులో వెస్ట్లో అయితే అసలు కొనద్దు, ఆల్రెడీ 40,000 50,000 వెళ్ళిపోయింది. ఏదైనా కొనాలి అనిపిస్తే విజయవాడ హైవేలో కొనండి. లుక్ ఈస్ట్ అనే ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే తీసుకొచ్చారు లుక్ ఈస్ట్ అని. అదే నేను ఇప్పుడు ఒక సామాన్యుడు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక రేటు రియల్ ఎస్టేట్లో ఒక ప్లేస్ ప్రకారం ఒక స్థలంలో రేటు పెరిగిపోయినప్పుడు ఇంకా అక్కడ ఎందుకు కొనాలి, ఇంకా అంతకు మించి పెరగదు. ముంబై వెస్ట్ హైవేలో అదే జరిగింది. అయితే ఇప్పుడు తక్కువలో ఉంది విజయవాడ హైవే. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరువు, అది ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అంటే మెట్రో అంటే మనకి ల్యాండ్ ఇప్పుడు పెరుగుతుంది కదా, ఖచ్చితంగా. ఎవరైనా తెలివైన ఇన్వెస్టర్ ఎక్కడ పెట్టాలి, విజయవాడ హైవేలో పెట్టాలి. అలాగే ఇప్పుడు కోకాపేట అంటే నియరెస్ట్ శంషాబాద్ కి, అలాగే ఇవన్నీ ఒకటి వెస్ట్ కింద వస్తుంది. అయితే సౌత్ కూడా వస్తుంది అనమాట, బెంగళూరు హైవే కూడా కొంచెం మింగిల్ అయి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ కోకాపేటలో ఒకవేళ, అంటే కోకాపేటలో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు నేను గచ్చిబౌలిలో ఉంటున్నాను అనుకోండి, గచ్చిబౌలిలో ఉంటే కోకాపేటలో ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే విల్లాస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో విల్లాస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న కోకాపేటలో మినిమం 10 crores విల్లా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టు, ఒకవేళ నాకు డబ్బు ఉంది నేను పెట్టుకోలే విల్లా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా కోకాపేటలో విల్లా కొనుక్కోవచ్చు. అంటే డబ్బున్న వాళ్ళు నేను చెప్తున్నాను, అది కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు, లేదంటే అది కొన్ని సంవత్సరాల్లో పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే కొన్న లాస్ట్ 2 years వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఏదైతే బయ్యర్ మార్కెట్ అనమాట. ఇప్పుడు బయ్యర్ 10 కోట్లు వెళ్ళాలంటే 8 కోట్లకో 9 కోట్లకో బేరం ఆడుకొని కొనుక్కొని ఒక 2-3 yearsలో అమ్మేసుకోవచ్చు కదా, లేదా మీరు ఉండుకోవచ్చు కదా, అసెట్గా మారుతుంది. ఎందుకు అక్కడ నియోపోలిస్ ఇంకా మెగా వెంచర్స్ అన్ని రాబోతున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్తో. అలాగే మనకు త్రిబుల్ ఆర్ రాబోతుంది, అలాగే మన మెట్రో రాబోతుంది. ఇప్పుడు ఇన్ని దాని మీద వర్క్ చేసినప్పుడు హైదరాబాద్ ల్యాండ్ రేట్ ఎందుకు పెరగదు? ఏదైనా స్టాక్ మార్కెట్ అయినా పడిపోయింది, పెరుగుట కొరకు అనే ఒక సామెత ఉంది కదా, అలాగే ఇప్పుడు పడిపోయింది, నెక్స్ట్ ఏంటండి లేవాల్సిందే. అయితే లేచిన తర్వాత నేను కొంటాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేచిన తర్వాత మీరు కొనేది కొనడానికి అప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి. అయితే లేగక ముందే కొనాలి. లేకపోతే ఇప్పుడు పడిపోయింది కాబట్టి జాగ్రత్తగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా హైదరాబాద్లో వెస్ట్లో కానివచ్చు, వెస్ట్ కాదు దయచేసి వెస్ట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటాను నేను. విజయవాడ హైవే నాకు వెస్ట్ అంటే కాదండి, కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్ బాగుపడాలని నా ఉద్దేశం, నా మెయిన్ మోటివ్. అలాగే ఏజెంట్లకు 4 రూపాయలు రావాలి, ప్రభుత్వానికి ట్యాక్స్ రావాలి. మెయిన్ మోటివ్ ఏంటంటే
ఆల్రెడీ ల్యాండ్ బ్యాంకింగ్ విజయవాడ హైవేలో ఉంది. అలాగే నాకు విజయవాడ వెంచర్ లేదండి నాకు. కానీ అంటే మామూలుగా మీరు ఇలా చెప్తే ఏమనుకుంటారు అంటే వాళ్ళ సైడ్స్ ఏమైనా ఉన్నాయేమో అందుకే ఇలా చెప్తున్నారేమో అనుకుంటారు. నేను అంటే ఎవరికైనా కావాలంటే నేను కొనిపిస్తాను, బట్ నాకంటూ ఓన్ వెంచర్ లేదు. నేను రియల్ ఎస్టేట్ మెంటర్ని, ఐఎమ్ మోటివేషనల్ స్పీకర్. అలాగే ఎవరికైనా కావాలంటే ఛాన్స్ ప్రాపర్టీస్ అలాంటివి కొనిపిస్తాను, అంతే తప్ప నాకంటూ పర్సనల్ వెంచర్లు అయితే లేవు. నేను ఓపెన్ సభాముఖంగా చెప్తున్నాను, ఐఎమ్ రియల్టర్ అంతే. సో అది ఇది ఏంటంటే అండి, అంటే ఎక్కడైతే ఇప్పుడు 6,000 నడుస్తుంది విజయవాడ హైవేలో, ఇప్పుడు మెట్రో వచ్చింది అనుకోండి రేట్ పెరగదండి ఖచ్చితంగా. అప్పుడు నేను వచ్చి కొంటానంటే అప్పుడు అర్థం ఏంటి? అసలు రియల్ ఎస్టేట్లో ఏంటి, ఏ విజనరీ ప్రకారం ఎక్కడైతే పెరుగుతుందో ముందు ఊహించుకొని దాని ప్రకారం మనం కొనుక్కోవాలా. ఆ విజనరీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగ అంటారు కదా, విజనరీ అంటే ఏంటి, అక్కడ పలానా వస్తుంది, పలానా ఇది చేస్తే పెరుగుతుంది అంటే ఊహిస్తారు కదా. అలాగే ఇప్పుడున్న మీ ఉల్ఫ్ ఛానల్ ద్వారా ఏంటంటే విజయవాడ హైవేలు ఇప్పుడు పెట్టుకుంటే లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే షాద్నగర్లో పెట్టుకుని, అలాగే కోకాపేటలో కొనాలంటే ఇప్పుడు ఎకరం మీరు అన్నట్టు 100 కోట్లు ఎన్ని ఉన్నాయి. కోకాపేటలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే విల్లాలు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విల్లా ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఎన్ఆర్ఐ బయర్సే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ 200 గజాలు కొనండి సార్ షాద్నగర్ అంటే కొనరు. నా దగ్గర 100 కోట్లు ఉంటాయి, వాళ్ళకి ఏం చెప్పాలి, అయితే హైదరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీస్ మేము సేల్ చేస్తుంటాం అవుట్ రేట్కి. అది మాది రియల్ ఎస్టేట్ అండి, పర్సనల్ రియల్ ఎస్టేట్. ఒక 50 కోట్లు పెట్టారంటే కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది, దానికి 30-40 lakhs రెంటల్స్ వస్తాయి. అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెరుగుతుంది. అసలు అలాంటివి అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధం లేదండి. కమర్షియల్ ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, రెంట్లు వస్తుంటాయి. అయితే చిన్న ఇన్వెస్టర్లకే ప్రాబ్లం ఒకవేళ పడిపోతే. ఎందుకంటే చిన్న ఇన్వెస్టర్ అనేవాడు హార్డ్ అండ్ మనీ అనమాట, ఎంతో కష్టపడి 20 లక్షలు 30 లక్షలు దాచుకుంటాడు. ఇప్పుడు పెరగలేని చోట పెట్టాడు అనుకోండి, ఆ 20-30 లక్షలు 5 సంవత్సరాలు అయినా ఇంకా అదే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ 7.5 ఉంది. చాలా మంది వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చారు అనుకోండి 30-20 లక్షలు, ఆడు ఇస్తాడో ఎవరో తెలియదు, షేర్స్ మీద పెడితే ఎప్పుడు వస్తాయో తెలియదు. అదే పెరిగే చోట పెట్టాం అనుకోండి, ఒక 5 సంవత్సరాల్లో డబుల్ కానీ త్రిబుల్ కానీ అయ్యింది అనుకోండి, బెస్ట్ కదా. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అమరావతిలో చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అమరావతిలో చెయ్యండి. కానీ హైదరాబాద్లోనే చేయాలంటే విజయవాడ హైవే లేదా షాద్నగర్ హైవే, ఇంకా కావాలంటే మహేశ్వరం హైవే. దీనికి కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి సార్ మాకు గైడ్ చేయండి ఎక్కడ పెట్టుకోవాలంటే సంకల్పం వాసు గ్రూప్ నన్ను సంప్రదించండి, మీకు నేను గైడ్ చేస్తాను. మీకు లాభాలు తెచ్చిపెట్టడమే నా పని, ఇన్వెస్టర్లకు హెల్ప్ చేయడమే నా పని. రైట్ సార్. సో అదండి. రైట్ సార్. రైట్.